అనగా ఒక ఊరు. ఆ ఊరు ఏదో కాదండి, మన ధర్మవరం పట్టణం. ఈ ధర్మంలో ఒక విద్యార్థి తాను 7వ తరగతి చదువుతున్న సమయంలో తనకు విద్యపై ఉన్న మక్కువతో తనకున్న జ్ఞానాన్ని ఇతరులకు కూడా పంచాలి అనే ఉద్దేశంతో చిన్నతనంలో ఒక ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఈ విధంగా తన యొక్క ఉన్నత చదువును కొనసాగిస్తూ 1998లో బ్రిలియంట్ ట్యుటోరియల్స్ పేరుతో ఈ విద్యా సంస్థను స్థాపించడం జరిగింది. స్థాపించిన నాటి నుంచి నేటి వరకు బ్రిలియంట్ ట్యుటోరియల్స్ గా మొదలై బ్రిలియంట్ విద్యా మందిర్ గా కొనసాగి నేడు బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ గా 25వ సంవత్సర వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సంస్థను స్థాపించిన సమయంలో 50 మంది విద్యార్థులతో మొదలైన ఈ సంస్థ నేడు సుమారు 600 మందితో దిగ్విజయంగా కొనసాగుతోంది. స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ఈ సంస్థ ఎంతో మంది విజయాలకు పునాది లాంటిది. ఈ సంస్థలో చదివిన ఎంతో మంది విద్యార్థులు నేడు ఉన్నత స్థాయిలో ఉన్నారు. కొందరు టీచర్లుగా, ఉపాధ్యాయ వృత్తిలో, మరికొందరు డాక్టర్లుగా, వైద్య రంగంలో, అంతేగాక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా గొప్ప స్థాయిలో సమాజానికి సేవలందిస్తున్నారు. అంతేగాక ఈ సంస్థలో కేవలం ప్రతిభావంతులకే గాక యావరేజ్ డల్ స్టూడెంట్స్ ను కూడా మంచి ప్రతిభావంతులుగా తీర్చిదిద్దటం ప్రధాన లక్ష్యం. వివిధ కార్పొరేట్ విద్యా సంస్థల్లో లాగా ప్రతిభావంతులని, సగటు విద్యార్థిని విభజించకుండా అందరికీ సమాన విద్యను భేదాలు లేకుండా అందిస్తూ ప్రతి ఒక్క విద్యార్థిపై శ్రద్ధ చూపటం జరుగుతుంది. స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ప్రతి సంవత్సరంలో 10వ తరగతి నందు 100% ఉత్తీర్ణత రావటం గర్వకారణం. కేవలం చదువులకే పరిమితం కాకుండా విద్యార్థుల మానసిక వికాసం, శారీరక వికాసం పెరుగుదలకు తోడ్పడేందుకు వివిధ రకాల క్రీడా పోటీలు, టాలెంట్ టెస్టులు, కళారంగంలో విద్యార్థులు పాల్గొనేందుకు ప్రోత్సహిస్తూ ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేయటం జరిగింది. ఇప్పటి వరకు మన బ్రిలియంట్ పాఠశాల విద్యార్థులైన బ్రిలియంట్స్ మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు గెలుపొందడం జరిగింది. మరి ఇన్ని గొప్ప విజయాలకు తోడుగా ఉండే ఈ సంస్థ స్థాపనకు కారకులు మరి ఎవరో కాదు, మన సూపర్. ఒకసారి అందరూ గట్టిగా చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చేయబోతున్న టీమ్ దినేష్ టీమ్ హిందీ సాంగ్ 5th క్లాస్. నువ్వు వస్తానే
మీకు?